హాయ్ అండి, వెల్కమ్ టు మ్యాజికల్ కిచెన్ 1000 డిషెస్. టుడే స్పెషల్ రెసిపీ రొయ్యల వేపుడు మరియు మసాలా రైస్. సింపుల్ అండ్ టేస్టీగా ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇది గ్రేవీగా రైస్లోకి మరియు సైడ్ డిష్ లేదా స్టార్టర్లా కూడా ట్రై చేయొచ్చు. ఒకసారి ఇలా ట్రై చేసి తిన్నారంటే ఎప్పుడు ఇలాగే చేయాలి అనేంత కమ్మగా రుచిగా ఉంటుంది. మరి లేట్ చేయడం ఎందుకు? ఈ రెసిపీ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో చేసేయండి. రొయ్యల వేపుడు కొరకు నేను ఇక్కడ 1/2 kg రొయ్యలు తీసుకున్నాను. ముందుగా టూత్పిక్తో దీని లోపల ఉన్న నల్లటి గీతల లాంటి వేస్టేజ్ని తీసేయాలి. వీటిలో సాల్ట్, నిమ్మరసం పిండి శుభ్రంగా నీసు వాసన పోయే వరకు క్లీన్ చేసుకోండి. శుభ్రంగా కడిగి పెట్టుకున్న రొయ్యలలో 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్స్ లెమన్ జ్యూస్, 1 స్పూన్ సాల్ట్ వేసి ఇలా కలిపి పెట్టుకోండి. మసాలా కొరకు 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, 2 ఇలాయచి, 4 లవంగాలు, 5-6 మిరియాలు దోరగా వేయించి పొడి చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు 2 ఇంచుల అల్లం, 9 లేదా 10 వెల్లుల్లి రెబ్బలు దంచి పెట్టుకోండి. ఒక ఆనియన్ తీసుకొని సన్నగా కట్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ముందుగా కలిపి ఉంచుకున్న రొయ్యలను వేసుకోండి. రొయ్యల నుండి వచ్చే నీళ్లు అన్నీ ఉడికి ఆయిల్ మిగిలే వరకు ఉడకనిచ్చి ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్, సన్నగా తరిగిన ఆనియన్స్, 2 పచ్చిమిర్చి ముక్కలు, ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొద్దిగా కరివేపాకు కూడా వేసి 1/2 స్పూన్ పసుపు వేసి పచ్చి వాసన పోయే వరకు వేగనివ్వండి. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న రొయ్యలను వేసుకొని 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1/2 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ రెడీ చేసుకున్న మసాలా వేసుకొని కలుపుకోండి. ఈ మసాలా అంతా రొయ్యలకు పట్టేలా కలిపి మూత పెట్టి గ్యాస్ లో ఫ్లేమ్లో పెట్టుకొని 5 మినిట్స్ వరకు ఉడకనివ్వండి. ఇది ఫ్రై అయ్యేలోపు మసాలా రైస్ కొరకు ఒక పాత్రలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్, స్పూన్ సాజీరా, 2 పచ్చిమిర్చి, లవంగా, ఇలాయచి, ముందుగా దంచి పెట్టుకున్న జీలకర్ర, ఎల్లుల్లి పేస్ట్, కొద్దిగా పుదీనా వేసి పచ్చి వాసన పోయే వరకు కలుపుకోండి. దీంట్లోనే 1 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ పసుపు, గ్లాస్ రైస్కి 2 గ్లాసులు నీళ్లు పోసి మూత పెట్టి ఎసరు మరగనివ్వండి. ఇలా ఎసరు బాగా మరిగాక ముందుగా నానబెట్టిన రైస్ని వేసుకొని మూత పెట్టి 10 నిమిషాలు రైస్ ఉడకనివ్వండి. రొయ్యల వేపుడుతో మసాలా రైస్ అయితే చాలా రుచిగా, కొంచెం స్పైసీగా చాలా బాగుంటుంది. రైస్ చూసారా, బాగా ఉడికింది. ఈ రైస్కి మెయిన్ ఇంగ్రీడియంట్ స్పూన్ జీలకర్ర, 6 నుంచి 8 వెల్లుల్లి రెబ్బలు మంచిగా దంచి వేయడం వల్ల రైస్ ఫ్లేవర్ బాగుంటుంది, డైజెషన్కి కూడా బాగా ఉపయోగపడుతుంది. మరి మసాలా రైస్తో రొయ్యల వేపుడు మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.